నమస్కారం. పారిజాతాపహరణం కావ్యం నుంచి 2 పద్యాలు వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. నారదుడు దేవలోకం నుండి తాను తెచ్చిన పారిజాత పుష్పాన్ని శ్రీకృష్ణునకు ఇస్తాడు. శ్రీకృష్ణుడు దానిని రుక్మిణీదేవికి ఇస్తాడు. రుక్మిణి ఆ పుష్పాన్ని తలలో ధరించగానే నారదుడు, అమ్మా, ఈ పుష్పం ప్రభావం వల్ల నీ సవతులంతా నీ పాదసేవ చేస్తారని, నీ భర్త నీ మాట జవదాటడని, సత్యభామ గర్వం అణిగిపోతుందని చెప్తాడు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు, ఈ విషయం తెలిస్తే సత్యభామ బాధపడుతుందని, పైగా కోపిస్తుందని గ్రహించిన శ్రీకృష్ణుడు మన్మథునితో నారదుల వారితో మాట్లాడుతూ ఉండమని రథమెక్కి సత్యభామ మందిరానికి బయలుదేరుతాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుని తత్తరపాటును ఎంతో చమత్కారంగా వర్ణించాడు కవి ఈ పద్యంలో. అరదమునెక్కికే తన పటాంచల చెంచలమైన తాల్మితో తురగజవంబు ముంగడవ ద్రోచి కడంగడు తత్తరంబుతో తిరిగెడు బండి కండ్ల పగిదిన్ భ్రమించు మనంబుతోడ శ్రీహరి సనుదెంచే సత్య సముదంచిత కాంచన సౌధ వీధికిన్. సత్యభామ మందిరం ఎప్పుడూ కళా నిలయంగా ఉంటుంది. అలాంటిది కళావిహీనంగా ఉండడం చూసిన శ్రీకృష్ణుడు తనలో ఇలా అనుకుంటున్నాడు. కనక పంచర శారికలకు చక్కెర వెట్టి చదివింపరేలకో సఖియలిపుడు కరతాళ గతుల మందిర మయూరంబుల ఆడింపరేలకో అతివలిపుడు క్రొవ్వాడి గోళ్ళ తంత్రులు మీటి వీణియల్ పలికింపరేలకో భామలిపుడు కలికి రాజంచ పోదల అల్ల నెలజించి నడిపింపరేలకో పడతులిపుడు ఇన్ని దినముల వలె ఉండదేమి నేడు చిన్నవోయినది మేడ చిన్ను తరిగి పద్మముఖి తోడ ఎవ్వరెన్ పారిజాత పుష్ప వృత్తాంతమెరిగింపబోలు